ఫ్రెండ్స్, మా ఆర్గనైజేషన్ amravati.bricks.com. మేము అమరావతిలో రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. త్వరలోనే మా వెబ్సైట్ లాంచ్ అవబోతుంది. మీరు మా వెబ్సైట్ ద్వారా అమరావతిలో అలాగే అమరావతి పక్కన అమ్మకానికి ఉన్న ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ చూడొచ్చు. అలాగే వాటి ప్రైసెస్ కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మేము అమరావతి గురించి న్యూస్ ఎవ్రీ వీక్ చేస్తున్నాము. వీటిలో ఫస్ట్ అమరావతిలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ గురించి, సెకండ్ అమరావతిలో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కన్స్ట్రక్షన్ గురించి, థర్డ్ది అమరావతిలో వస్తున్న ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి న్యూస్. ఇలా 3 పార్ట్స్గా న్యూస్ కవర్ చేస్తున్నాము. మీరు మా ఛానల్ ఫాలో అయ్యి ఈ వీక్లీ న్యూస్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ అమరావతి రిలేటెడ్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ న్యూస్ గురించి చూద్దాం. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రోగ్రామ్ ఆగస్టు 8న స్టార్ట్ అయింది. ఎన్సీసీ కంపెనీ వాళ్ళు సెప్టెంబర్ 8 కల్లా ఇది కంప్లీట్ చేయాలని వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ 60% వర్క్ కంప్లీట్ అయింది. వర్షాల వల్ల కొంత డిలే ఉండొచ్చు కానీ బట్ మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు సెప్టెంబర్ 1st and 2nd వీక్ కల్లా కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ అంటే వాళ్ళ ప్రతినిధులు అమరావతిలో పర్యటన పూర్తయింది. వాళ్ళు అమరావతిలో సిఆర్డి ఆఫీషియల్స్ని, అలాగే రైతుల్ని, అలాగే అమరావతి మొత్తం తిరిగి సిటీ ప్లాన్ ఏంటి, అలా ఇప్పుడు స్టేటస్ ఏంటి అనే డీటెయిల్స్ తెలుసుకున్నారు. వాళ్ళు ఈ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తారు. అలాగే వాళ్ళ ఇంటర్నల్గా కూడా డిస్కషన్స్లో ఉంచి మేబీ అక్టోబర్లో వాళ్ళు అమరావతికి ఎంత లోన్ ఇస్తారు అనేది అనౌన్స్ చేస్తారు. రిలేటెడ్గానే అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 15,000 crores గురించి, ఇది చాలా మందికి ఇది గ్రాంటా, లోనా, ఏపీ గవర్నమెంటే తిరిగి పే చేయాలా అనే డౌట్స్ ఉన్నాయి. దీని మీద చాలా డిస్కషన్స్ కూడా జరిగినాయి. దీనికి క్లియర్గా చీఫ్ సెక్రటరీ గారు ఏం చెప్పారంటే 15,000 crores అనేది అమరావతికి ఇచ్చింది గ్రాంటే, లోన్ కాదు. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే అమరావతి 15,000 crores ఇచ్చినా దాని మొత్తం రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంటే దాన్ని తిరిగి పే చేస్తుందని క్లారిఫై చేశారు. నెక్స్ట్ న్యూస్, అమరావతిలో కడుతున్న ఏపీసీఆర్డీఏ పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్ గురించి. అమరావతిలో లింగాయపాలెం దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్ను ఆనుకొని 3.6 acres ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీని బడ్జెట్ 160 crores. దీన్ని 90 daysలో కంప్లీట్ చేయాలని సీఎం గారు అధికారులకు చెప్పారు. ఈ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో ఏపీసీఆర్డీఏ పర్మనెంట్ ఆఫీస్, అమరావతి డెవలప్మెంట్ పర్మనెంట్ ఆఫీస్, అలాగే టిడ్కో, మున్సిపల్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫీసెస్ కూడా ఇక్కడ నుంచే రన్ అవుతాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 2018 ఎండ్లో స్టార్ట్ చేశారు. బట్ ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఈ బిల్డింగ్ డిజైన్స్ కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది ప్రీవియస్ గవర్నమెంట్ చేంజ్ చేసిన డిజైన్స్ ప్రకారం కడుతున్న బిల్డింగ్. అమరావతి హ్యాపీనెస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది. అలాగే 2018లో వాళ్ళు ఏ ప్రైస్కి అయితే బుక్ చేసుకున్నారో అదే ప్రైస్కి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ హ్యాపీనెస్ ప్రాజెక్టు నేలపాడుకి శాఖమూరుకి మధ్యలో గవర్నమెంట్ కాంప్లెక్స్కి దగ్గరగా ఉంటుంది. అలాగే శాఖమూరు పక్కన గవర్నమెంట్ ప్లాన్ చేసిన పబ్లిక్ పార్క్, టూరిజం అట్రాక్ట్ చేయడానికి కట్టబోతున్న పబ్లిక్ పార్క్ కూడా బాగా దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ని 14.5 acresలో 1200 ఫ్లాట్స్ వచ్చేటట్టు ప్లాన్ చేశారు. టోటల్ 12 towers ఉంటాయి. ఈచ్ టవర్ 19 floors ఉంటుంది. అన్ని 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్. గవర్నమెంట్ వాళ్ళు అమరావతిలో రెసిడెన్షియల్ లివింగ్ కోసం ఈ ప్రాజెక్ట్ను ఒక రోల్ మోడల్గా చేయాలని అన్ని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్తో 2018లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ December 2020 కల్లా డెలివరీ ఇస్తామని చెప్పారు. బట్ లాస్ట్ గవర్నమెంట్లో ప్రోగ్రెస్ లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్, అమరావతి క్యాపిటల్ సిటీకి నార్త్ వెస్ట్ సైడ్ నుంచి, అదే పల్నాడు రీజియన్ నుంచి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, అక్కడ నుంచి ముక్త్యాల నుంచి ఇటు సైడ్ పెదకొరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలంలో మాదిపాడు దగ్గరికి బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఇది 61 crores. త్వరలో ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది. ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే పల్నాడులో ఈ ఏరియాకి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. హైదరాబాద్ డిస్టెన్స్ చాలా తగ్గుతుంది వీళ్ళకి. అలాగే ఇక్కడ ఇండస్ట్రీస్ రావడానికి కూడా, ఎందుకంటే అటు సైడ్ మనకు తెలుసు జగ్గయ్యపేట సైడ్ చాలా సిమెంట్ ఇండస్ట్రీస్ అవన్నీ ఉంటాయి. అవి ఇటు సైడ్ రావడానికి కానీ, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి గారు పెదకొరపాడు మండలంలో అలాగే అమరావతి మండలంలో కొన్ని విలేజ్ని ఐడెంటిఫై చేసి అక్కడ లాజిస్టిక్స్ పార్క్ పెట్టడానికి 120 to 150 acres ఐడెంటిఫై చేయమన్నారు. ధరణికోట, లింగాపురం, ముస్సాపురం, పాడిమండ్ల ఈ ఏరియాల్లో ఈ లాజిస్టిక్ పార్క్ వల్ల కూడా మేజర్గా
ఈ పల్నాడు ఏరియా, అమరావతికి పల్నాడు సైడ్ ఉన్న ఏరియా కూడా డెవలప్మెంట్ అనేది బాగా స్కోప్ ఉంటుంది. ఈ లాజిస్టిక్ పార్క్ అనేది ఓఆర్ఆర్ని ఆల్మోస్ట్ ఆనుకునే ఉండటానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. న్యూస్ అమరావతి విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి గవర్నమెంట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలని డిసైడ్ అయ్యారు. అమరావతి విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ని 2 స్టేజెస్లో కన్స్ట్రక్ట్ చేయాలనేది గవర్నమెంట్ ప్లాన్. దీని బడ్జెట్ సుమారుగా 25,000 crores. టోటల్ విజయవాడ పెనంలూరు దగ్గర నుంచి బస్ స్టాండ్కి, అలాగే ఎయిర్పోర్ట్కి, అలాగే అమరావతికి టోటల్ 56 కిలోమీటర్స్లో ప్రాజెక్ట్ ప్లాన్ని తయారు చేస్తున్నారు. ఇది ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది విభజన చట్టంలో కూడా ఉంది. సో ఇలా ప్లాన్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించి వాళ్ళే దీన్ని ఫండ్ చేయాలని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అడగబోతున్నారు. ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 వరకు న్యూస్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈ వీక్ న్యూస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.